నాగనాథ్ గారు, మరి కుంభరాశి వారికి వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంటుంది ప్రేమలో? కుంభరాశి వాళ్ళకి వాళ్ళ ప్రేమ చాలా స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ డీప్, వెరీ న్యాచురల్. అండ్ నాకు తెలిసి మొత్తం ఉన్న 12 రాశుల్లో ఒక జెంటిల్మెన్ ఎవరన్నా ఉన్నారు అంటే వాళ్ళు కుంభరాశి వాళ్ళు. వీళ్ళకి ఒక జెంటిల్మెన్కి ఉండేటువంటి పర్ఫెక్ట్ లక్షణాలు అన్నీ ఉంటాయి. కానీ వీళ్ళకు ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ప్రతి దాంట్లో కూడా వీళ్ళు మిస్టేక్స్ ఐడెంటిఫై చేయడం లేదా క్వశ్చన్ వేయడం. అంటే వీళ్ళకి యాంగ్జైటీ ఇష్యూస్ ఉండడం వల్ల జిజ్ఞాస, క్యూరియాసిటీ, మనం అంటాం ఇన్క్విజిటివిటీ, ఇవి ఎక్కువ ఉంటాయి. ఇంకొకటి వీళ్ళకున్న మైనస్ పాయింట్ ఏంటంటే ఎప్పుడు కూడా కంపేర్ చేసుకుంటూ ఉంటారు. ఈ కొంచెం వీళ్ళకి ఈ కాంప్లెక్స్డ్ పర్సనాలిటీ, ఇన్ఫీరియారిటీ పర్సనాలిటీ ఉండడం వల్ల ఎప్పుడు ఎదుటి వాళ్ళతో పోల్చుకుంటారు. మీరు ఒక కుంభరాశి వాళ్ళని బాధ పెట్టాలంటే పక్కన వాళ్ళతో పోల్చి ఒక మాట అనండి, సరిపోతుంది, మొత్తం కొలాప్స్ అయిపోతారు. అదే కుంభరాశి వాళ్ళని పక్కన వాళ్ళతో కంపేర్ చేసి పొగడండి, ఎవరెస్ట్ మీద ఉంటాడు. మరి బ్రేకప్ అయితే వీళ్ళు వెనక్కి వెళ్ళి మళ్ళీ కలిసే అవకాశం ఉంటుంది? గ్యారంటీ. వీళ్ళకి క్షమాగుణం, వీళ్ళకున్నంత గొప్ప క్షమాగుణం ఇంకెవరున్నా. మీకు తెలుసు కదా, ఆధ్యాత్మిక సాధన చేసే వాళ్ళకి ఎక్కువ క్షమాగుణం ఉంటుంది. వాళ్ళు ఏది మనసులో పెట్టుకొని అంత గొప్ప లక్షణం ఉన్నది ఒకరికన్నంటే మాత్రం అది కుంభరాశి వాళ్ళకి. వీళ్ళకి క్షమాగుణం ఉంటుంది. కాబట్టి వీళ్ళ తప్పున్నా లేదా ఎదుటి వాళ్ళ తప్పున్నా వీళ్ళ జీవితంలోకి వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళని స్వాగతిస్తారు. మరి స్టేబుల్గా ఉండాలంటే కుంభరాశి వాళ్ళు ఏం చేయాలి? ఫస్ట్ పోల్చుకోవడం మానేయాలి. రెండోది అనవసరమైన విషయాల్లో తవ్వి వేరే వాళ్ళ విషయాలు తలదూర్చి అందరి దగ్గర మంచి పేరు సంపాదించడం కోసం వాళ్ళ ఇండివిజువాలిటీని కూడా దెబ్బ తీసుకుంటే సో వాళ్ళకి డిప్రెషన్, మూడ్ స్వింగ్స్ లాంటివి వచ్చే ఛాన్సే ఉంటాయి. కాబట్టి సో వీళ్ళు ఎప్పుడు ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకోకుండా నేనేంటి, నా లక్షణాలు ఏంటి, నా పర్సనాలిటీ ఏంటి, ఇది ప్రపంచం ఫాలో అవుతున్నప్పుడు నేను ఒకరితో పోల్చుకోవడం ఎందుకు అనేటువంటి ఓపెన్నెస్కి వస్తే వీళ్ళ రోల్ మోడల్స్ చాలా మందికి. అలాంటప్పుడు వీళ్ళు ఇంకోళ్ళని కంపేర్ చేసుకుని వీళ్ళు తక్కువ చేసుకోవడం ఎందుకు? ఆ స్టేట్ ఆఫ్ అండర్స్టాండింగ్ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వస్తే దే ఆర్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ మోస్ట్ లవబుల్ వ్యాలంటైన్.